ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, కాజిన్ 2024లో 8వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? కాజిన్ 8వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? 2024 సంవత్సరంలో. ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ప్రారంభమైంది. ఈ భారతదేశం కజకిస్తాన్ జాయింట్ మిలిటరీ విన్యాసం. ఈ కాజిన్ అనేది మిలిటరీ విన్యాసం. భారతదేశం కజకిస్తాన్ జాయింట్ మిలిటరీ విన్యాసం. కాజిన్ ఉమ్మడి విన్యాసం వచ్చి 2016 నుండి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాయింట్ ఎక్సర్సైజ్ గత ఎడిషన్ కజకిస్తాన్లో జరిగింది, ఇప్పుడు భారత్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో జరుపుకున్న గాంధీ జయంతి ఎన్నవది? 2024లో జరుపుకున్న గాంధీ జయంతి ఎన్నవది? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 155వది. అక్టోబర్ 2వ తేదీన జరుపుకున్న గాంధీ జయంతి 155వది జరుపుకునింది. అహింసే ఆయుధం, అహింసే అనే ఆయుధాన్ని ప్రయోగించాడు గాంధీ. 2007లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా గాంధీజీ జన్మదినమైన అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఏ సంవత్సరం నుంచి అంటే 2007వ సంవత్సరం నుంచి. ఈయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అక్టోబర్ 2, 1869లో గుజరాత్లో పోరుబందర్లో జన్మించారు. 1869లో. నెక్స్ట్ క్వశ్చన్, నాటో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? నాటో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి, గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మార్క్ రూట్ అనే ఆయన నాటో కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈయన నెదర్లాండ్ మాజీ ప్రధానమంత్రి మార్క్ రూట్ నాటో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అవ్వడం జరిగింది. ఈ మార్క్ రూట్ 14 ఏళ్ల పాటు నెదర్లాండ్ ప్రధానిగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల లాల్ బహదూర్ శాస్త్రి ఎన్నవ జయంతిని జరుపుకున్నాం? ఇటీవల లాల్ బహదూర్ శాస్త్రి ఎన్నవ జయంతిని జరుపుకున్నాం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 120వ జయంతిని జరుపుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతి జరుపుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2, 1904 ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఈయన జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలతో దేశాన్ని ఒక్కతాటిపై నడిపించిన మహానీయుడైన శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన గాంధీజీ యొక్క ప్రియ శిష్యుడు. లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2న జన్మించాడు ఉత్తరప్రదేశ్లో. గాంధీజీ యొక్క ప్రియ శిష్యుడు. ఈయన యొక్క నినాదం జై జవాన్ జై కిసాన్ అనే నినాదం. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 8న జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఎన్నవది? అక్టోబర్ 8న జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఎన్నవది? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 70వది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అస్సాంకి సంబంధించిన ఎన్ని ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ వచ్చింది? ఇటీవల అస్సాంకి సంబంధించిన ఎన్ని ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ వచ్చింది? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 8 ఉత్పత్తులకు భౌగోళిక సూచి రావడం జరిగింది. 8 ఉత్పత్తులు రేపు క్లాస్లో డిస్కస్ చేస్తాను. 8 ప్రోడక్ట్స్కి వచ్చింది ఈ జిఐ ట్యాగ్ అనేది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్. జిఐ అనగా ఏదో ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో రూపొందించే వస్తు సేవలను అవి ఆ ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన ఉత్పత్తులుగా ధృవీకరిస్తూ జియోగ్రాఫికల్ ఇండికేషన్ని ఇస్తారు. దీంట్లో 10 సంవత్సరాల వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2004 డార్జిలింగ్ టీ జిఐ ట్యాగ్ రావడం జరిగింది, ఫస్ట్ది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక భౌగోళిక సూచికల ట్యాగ్లను కలిగి ఉంది.
భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక భౌగోళిక సూచికల ట్యాగ్ కలిగి ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ఏ ట్యాగ్లను కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చి 69 ఉత్పత్తులతో తమిళనాడు 2వ స్థానంలో ఉంది. జిఐ ట్యాగ్ వచ్చి 1999లో నియంత్రణ చట్టపరమైన రక్షణ జిఐ ట్యాగ్ లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్లో జిఎస్టీ వసూళ్లు ఎన్ని కోట్లకు పరిమితమయ్యాయి? జిఎస్టీ వసూలు సెప్టెంబర్లో ఎకానమీ బిట్ ఇది సెప్టెంబర్లో 1.73 లక్షల కోట్లు. 1.73 లక్షల కోట్లు సెప్టెంబర్లో వసూలైన జిఎస్టీ. ఆగస్టులో ఇవి 1.75 లక్షల కోట్లు ఉన్నాయి. అయితే 2023 సెప్టెంబర్లో నమోదైన 1.63 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ జిఎస్టీ వసూలు ఎక్కువే. గత నెలలో రీఫండ్లో 20,458 కోట్లు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.